ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు 3 కార్యాలు మనం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటా 3 కార్యాలు? ఈ 3 కార్యాలు కనుక మనం చేస్తే దేవుడు మరొక 3 కార్యాలు మన జీవితంలో చేస్తారంట. ఏంటా 3 కార్యాలు మనం చేయాల్సినవి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం చేయాల్సిన 3 కార్యాలు ఏంటి? మొట్టమొదటిగా అడగాలి, రెండవదిగా వెదకాలి, మూడవదిగా తట్టాలి. దేవుడు చేసే 3 కార్యాలు ఏంటి? ఇస్తాడు, రెండవదిగా నీకు కావాల్సింది దక్కింపజేస్తాడు, మూడవదిగా ఆయన తలుపులను తెరుస్తాడు. ఇంకెందుకు నీ జీవితంలో ఆలస్యం? నీకేదైతే కావాలో అడుగు, విశ్వాసంతో అడుగు, దేవుడిస్తాడు. విశ్వాసంతో వెదుకు, దేవుడు అది నీకు దక్కింపజేస్తాడు. విశ్వాసంతో ప్రభువాని తట్టు, దేవుడు క్రొత్త ద్వారములు తెరుస్తాడు. నీ కుటుంబంలో, వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో, వ్యవసాయంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఏ దీవెన కావాలన్నా అడగాలి, దేవుని వెతకాలి, మూడవదిగా తట్టాలి, ప్రభువా సహాయం చేయండి, తలుపు తెరవండి అని. ఆయన ఏ తలుపు అయినా కూడా తెరవగలడు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడునని మాట్లాడావు. ఎంతమంది అయితే ప్రభువా ఈ 3 నేను చేయాలి ప్రభువా అని తీర్మానం చేసుకుంటున్నారో వారి జీవితంలో ప్రభువా నీవు చేయవలసినటువంటి 3 కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.